నాకు తెలియదని నువ్వు అనుకుంటావేమో. నీ దగ్గరలో ఉన్న మందిరంలోకి వెళ్తే దైవ సేవకులు దేవుని గురించి కొన్ని మాటలు తెలియజేస్తారు. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. మారని దేవా ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వే దక్కినా లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఎంతో మంది వచ్చారు మన భూలోకాన్ని రక్షించామని, మన దగ్గర ఉన్న పాపాలన్నీ తీసివేద్దామని. కానీ ఒక్కరు కూడా మన దగ్గర నుంచి ఉన్న పాపాలు ఎవరు తీసివేయలేదండి. కానీ ఎందుకు వచ్చామంటే నిజమైన దేవుడిని మీ అందరికీ పరిచయం చేయడానికి వచ్చాం. నిజమైన దేవుడు ఆయన ఎందుకు అన్నామంటే ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన లోక రక్షించడం ఎందుకంటే మన పాపాన్ని మహాగరుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారిని ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు. ఇదిగోనైనా హృదయం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో యేసు నామములో విడుదల దయచేయండి దేవా. గొప్ప విడుదల గొప్ప విడుదల గొప్ప విడుదల దయచేయండి. స్తోత్రాలు నాయన కుమారుడు గణేష్ బట్టి పాపమని బట్టి స్తుతిస్తున్నాం. విజ్ఞాపన చేసిన తండ్రి నా యేసు పోయిన నీ కృపలో వర్ధల చేయమని యేసు నామములో అడిగి వేడుకుని బతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం కావాలంటే పాపం పోవాలంటే సమాధానం కావాలంటే నమ్మాలి నమ్మాలి